श्रीगुरुभ्यो नमः। ॐ श्रीपरमात्मने नमः। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयम् सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेशावधिभ्यां निर्मुक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भास्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुरुपुरुषार्थात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्भाति साक्षात् गुरुपवनपुरे హంతభాగ్యం జనానాం కృష్ణ. 13వ దశకము హిరణ్యాక్ష వధ. హిరణ్యాక్షం తావత్ వరదభవదన్వేషణపరం చరంతం సాంవర్తే పయసి నిజజంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదమునిః శనైరుచేనందన్ ధనుజమపి నిందం స్తవ బలం కృష్ణ. భక్తులు కోరు వరములసుగు శ్రీమన్నారాయణ, హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలము కలవాడని భావించి నీతో యుద్ధము చేయుటకై వెదుగుచుండెను. అంతులేని ప్రళయ సముద్రం అతని ముక్కి మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చుచుండెను. అంత ఎత్తున్న హిరణ్యాక్షులతో నీ యొక్క మహాభక్తుడైన నారదమునీంద్రుడు కపట బుద్ధితో నీ బలమును కించపరచుచు హిరణ్యాక్షును పొగుడుచు మెల్లగా ఇట్లు పలికెను. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. సమాయా విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. నదన్ క్వాసౌ క్వాసావితి సమునినా దర్శిత పదః భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్. కృష్ణ. హిరణ్యాక్ష, మాయావి అయిన విష్ణువు నీ యొక్క భూమిని హరింపదలచుచున్నాడు. ఇది చాలా అన్యాయము, ఇది తప్పు కూడా అని నారద మహర్షి అనెను. అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఆ మాయావి ఎక్కడ ఎక్కడ అని అడుగగా నారదుడు నీవున్న ప్రదేశమును చూపించెను. అప్పుడు నీవు సముద్రములో నుండి భూమిని ఉద్ధరించుచుంటివి. అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించెను. అహోరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుక్తాః మృధ విధౌః. కృష్ణ. ఇది అడవి మృగము కదా అని హిరణ్యాక్షుడు నవ్వుచు అనేకమైన దురుక్తులచే నిన్ను నిందించుచుండెను. అతనిని నీవు ఏమాత్రము లెక్క చేయలేదు. ఆ సమయమున నీ దంష్ట్రాగ్రమణమున భూదేవి భయముచే కంపించిపోవచుండుటను చూచిదివి. అట్టి భూమిని నీ మహత్వము వలన సముద్రమందు నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధము చేయుటకు సిద్ధమైతివి. గదాపాణౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్టవీయత రణాలౌకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతమముం నిరుంధ్యాసంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిషే. కృష్ణ. రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు గదను పట్టుకొని యుద్ధము చేయుటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేతను పట్టుకొని ద్వంద్వ యుద్ధమునకు పూనుకొంటివి.
ఆకాశమందు మీ ఇద్దరి గదులు ఒకదానికొకటి తగులట వలన ఘట ఘట శబ్దము వ్యాపించినది. మీ ఇద్దరి యుద్ధమును చూడవలనని దేవతలు కుతూహలముతో బారులు కట్టి నిలబడిరి. అప్పుడు బ్రహ్మదేవుడు నీతో పరమాత్మ, ఈ రాక్షసాదముని సంధ్యాకాలమునకు ముందే వధింపుము అని సూచన చేసి ఉండెను. గదోన్మర్దే తస్మిన్ తవ ఖలు గదాయాం దితిభువో గదాఘాతాద్భూమౌ ఝటితి పతితాయామమః భోః మృదుస్మేరాస్యస్త్వం ధనుజకుల నిర్మూలనచణం మహాచక్రం స్మృత్వా కరభువి దధానోరుచిషే. కృష్ణ ప్రభు, గదాయుద్ధమున మీ గద రాక్షసుడైన హిరణ్యాక్షుని గదాఘాతమునకు భూమిపై పడిపోయినదట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము! నీవు కూడా ముఖమందు చిరునవ్వు వెలుగుచుండగా రాక్షసులనందరినీ సంహరించుట ఎందుకు ఖ్యాతి నందిన నీ చక్రమును మనసులో స్మరించుకొంటివి. అప్పుడది నీ యొక్క చేతికి వచ్చి చేరును. అంతటి నీవు అద్భుతముగా విరాజిల్లితివి. తతశూలం కాల ప్రతిమ ఋషి దైత్యే విసృజతి త్వయి ఛిందత్యేతత్ కరకలిత చక్ర ప్రహరణాత్ సమారుష్టో ముష్ట్య సఖలు వితుదం స్వాం సమతనోత్ గలన్మాయే మాయాః త్వయి కిల జగన్మోహనకరీ. కృష్ణ, మృత్యువు వలె మహాభయంకరుడైన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసిరివేసెను. అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా అతని శూలము ముక్కలు ముక్కలయ్యెను. అందువల్ల హిరణ్యాక్షుడు అమితమైన కోపముతో నీపై ముష్టి ప్రహారమును గావించెను. అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏమీ చేయలేకపోయినను ఆ రాక్షసుడు జగత్తునంతయు మోహమున ముంచు మాయలను నీపై ప్రయోగించెను. ఏమి అతని అజ్ఞానము! భవచ్చక్రజ్యోతిషః కణలవనిపాతేన విధుతే తతో మాయాచక్రే వితత ఘనరోషాంధమనసం గరిష్టాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నం తమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధీః. కృష్ణ, హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నిటినీ నీ చక్రకాంతి అవలీలగా నాశనము చేసినది. అందువలన ఆ రాక్షసునకు కోపం అధికమాయను. అతడు కోపమును పట్టజాలక నీపై ఘనమైన ముష్టిఘాతములకు దిగిన. అప్పుడు నీవు నీ పాదాంగుష్టము చేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక దెబ్బ కొట్టిదివి. మహాకాయ సోయం తవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాద్ అపతదృషిభిః శ్లాఘితహతిః తదా త్వాముద్ధామ ప్రమదభర విద్యోతి హృదయా మునీంద్రాः సాంద్రాభిః స్తుతిభిః అనువన్నధ్వరతనుం. కృష్ణ దేవా, మహాకాయుడైన హిరణ్యాక్షుడు నీ పాదప్రహారముల దాటికి నోటి నుండి రక్తము గ్రక్కుచూ అసువులను వీడి పడిపోయెను. అతనిని నీవు అట్లు దెబ్బతీసినందులకు అప్పుడు ఋషులందరినూ నిన్ను పొగడసాగిరి. వారి హృదయములలో ఆనందము పొంగిపొరెలను. అంతట వారు భక్తితో స్తోత్రములను చేయుచు యజ్ఞస్వరూపుడవైన నిన్ను స్తుతింపసాగిరి. త్వచిచ్ఛందోరో మహా వపికుశగణశ్చక్షుషి ఘృతం చతుర్హోతారోంఘ్రౌ సృగపి వదనే చోదరయిడా గ్రహాజిహ్వాయాం తే పరపురుషకర్ణే చ శమసాః విభో సౌమో వీర్యం వరదగళదేశేప్యుపసదః. కృష్ణ పరమపురుష, నీ శరీర చర్మమే గాయత్రి మొదలగు ఛందస్సులు, నీ రోమములో దర్భలు, నీ నేత్రములే ఘృతము. అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ అను ఈ నలుగురును నీ 4 పాదములు. నీ ముఖమే సృక్కు,
సృక్కు అంటే ఆజ్యమును హోమము చేయు సాధనము. ఉదరమే ఇడ. ఇడ అంటే పురోడాసాది హోమద్రవ్యములనుంచడి పాత్ర. నీ నాలుకయే గ్రహము. గ్రహము అంటే సోమరసముంచడి పాత్ర. కర్ణములే చమసములు. చమసము అంటే కర్రతో చేసిన యజ్ఞపాత్రము. ఇదియును సోమరసముంచడి పాత్రయే. వీర్యమే సోమరసము. సోమలతారసము. నీ గళమే ఉపసదము అను ఇష్టి విశేషము. కనుక నీవు సంపూర్ణముగా యజ్ఞస్వరూపుడవు. మునీంద్రైరిత్యాది తవన ముఖరైర్మోదితమనాః మహీయస్యామూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్ స్వధిష్ణ్యం సంప్రాప్తః సుఖరసవిహారీ మధురిపో నిరుంధ్యారోగం మే సకలమపి వాతాలయపతే. కృష్ణ. గురువాయూరపురాధిప శ్రీకృష్ణ, ఈ విధముగా మునీంద్రులందరినూ చేసిన అనేక విధములకు స్తోత్రములకు నీవు చాలా సంతుష్టుడవైతివి. విశాలము ఉన్నతమైన శరీరముతో నిర్మలమైన కీర్తిచే ప్రకాశించుచు నీవు నీ లోకమైన వైకుంఠమునకు చేరి ఆనందామృతమున ఎప్పటి వలె విహరించుచుంటివి. మధుసూదన, నా సమస్త రోగములను కృపతో తొలగించుము. హిరణ్యాక్షవదాను 13వ దశకము సమాప్తము. శ్రీకృష్ణార్పణమస్తు.